హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం వేసవికాలంలో చలవ చేసే సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పిల్లలకి అవి ఇవి వండి పెట్టకుండా ఈ సగ్గుబియ్యం పాయసం 2 రోజులకు ఒకసారి చేసి పెడితే వాళ్ళకి చాలా చలవ చేస్తుందండి. మరి చాలామంది చేసినప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయన్నమాట. అది విరగకుండా ఉండడానికి కూడా ఒక చిన్న చిట్కా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనం 2 కప్పుల సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. ఇంకా ఎక్కువ నానబెట్టినా పర్వాలేదు. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీరు చిన్నవి కూడా తీసుకోవచ్చు. అరగంట అయిన తర్వాత ఒక కడాయిలో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని బాగా కాగబెట్టుకోవాలి. ఇవి ఆల్రెడీ కాచిన పాలండి. సో 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ పాలల్లో వేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు ఒక చిటికెడు వేసుకోండి, లేదంటే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేయండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిపోతుంది. అందులోనే 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసి బాగా కలపాలి. సగ్గుబియ్యం ఉడికేటప్పుడు కడాయి అంచులకి అంటుకున్న కోవాని తీసి మళ్ళీ పాలలో వేసేయాలి. అలా అయితే మనకి థిక్గా ఉన్న పాయసం రెడీ అవుతుంది అనమాట. మీరు చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపుగా మనం కొద్దిగా నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. ఇక్కడ నేను కొన్ని కాజు, బాదాం, పిస్తా, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసి 1 నిమిషం పాటు అలా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపుగా సగ్గుబియ్యం బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవుతుందన్నమాట. అది ఉడికిపోయినట్టు అర్థం. ఇప్పుడేనండి అసలైన చిట్కా. స్టవ్ ఆఫ్ చేసి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోవాలి. అప్పుడే మనకి పాలలో పంచదార వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట. పంచదార బదులు మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు. ఈ చిట్కాని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చల్లగా కానీ గోరువెచ్చగా కానీ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు పంచదార వేయకూడదు అనమాట. పంచదార కానీ బెల్లం కానీ వేయకూడదు. సో నేను ఎంతైతే సగ్గుబియ్యం తీసుకున్నానో అంతే క్వాంటిటీ, అంటే 2 కప్పుల పంచదారను వేస్తున్నాను. ఇక్కడ నాకు పాలు గోరువెచ్చగా అయిన తర్వాత వేస్తున్నాను. ఇది మాకు కరెక్ట్గా సరిపోతుందండి. కావాలనుకుంటే మీరు కొంచెం పంచదార ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే అందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సగం వేస్తున్నాను. సగం తర్వాత గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపితే 2 నిమిషాల్లో పంచదార మొత్తం కరిగిపోతుంది. మీరు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం పాయసం చల్లగా తింటే చాలా బాగుంటుందండి. సో ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఇంకా బాగుంటుంది. ఇందాక మిగిల్చుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకొని గార్నిష్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఈసారి ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఇలా ట్రై చేయండి. వేసవికాలంలో తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని చేసుకోండి. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అనమాట, పాతకాలం వంట. పంచదార బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.